అంటే అంటే డైరెక్టర్ ఉంటే ఇంకొంచెం బెటర్గా చెప్పాడు నాకంటే. ఆయన అన్నిటికీ ఆన్సర్ ఉంటుందండి కదా ఈ టైటిల్ అని చూసేది చాలా మంచిది. యాక్చువల్లీ హనుమంతుడు సీతమ్మ కోసం వెళ్ళి ఆమె ఆచూకీని తెలుసుకొని రాముల వారికి చెప్పడంతో సుందరకాండ పార్ట్ ఫినిష్ అయిపోతుంది. అప్పటిదాకా బాధతో ఉన్న మనం కాస్త సీతమ్మ తెలిసింది అని రాముడు హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత ఓకే బాధ మన ఏడుపు మన అన్నీ పోయి కొంచెం ఆనందం మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది, చదివే వాళ్ళకైనా వినే వాళ్ళకైనా. సో దట్స్ వై వి కాల్ దట్ సుందరకాండ. ఇది నేను విన్నది, నాకు అంత ఖచ్చితంగా తెలియకపోతే బట్ దీంట్లో నిజమైతే కనిపిస్తుంది నేను విన్నప్పుడు. సో ఇట్ ఆల్సో హ్యాస్ హ్యాపీ ఎండింగ్. ఎందుకు చెప్పాను అని అంటే దీనికి ఏమన్నా అట్లా ఈ సినిమాకి కూడా హ్యాపీ ఎండింగే ఉంటుంది. అడికి కావాల్సిన 5 క్వాలిటీస్ దొరికాయా లేకపోతే కావాల్సిన అమ్మాయి దొరికిందా అనేది కదా. అండ్ సుందరకాండ టైటిలే చాలా మంచి టైటిల్, పాజిటివ్ టైటిల్. సౌండింగ్ ఇప్పుడు ఆయన అన్నారు కదా ఆ పేరే సో అదైతే డెఫినెట్ గా సినిమాలో ఉంటుందండి. దట్ పాజిటివ్ ఫీలింగ్ అండ్ దట్ ఒక అందంగా ఒక మంచి సినిమా చూసాము అని ఆ ఫీల్ అయితే ఐజ్ కి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఐ థింక్ దట్స్ హౌ ఇట్ విల్ బి. ప్రతి ఫ్రేమ్ మీరు చూస్తే చాలా కేర్ తీసుకుని కలర్ టోన్స్ కానీ ఆ డిజైనింగ్ కానీ ఒక వెరీ క్లాసీ వేలో చేశారండి డెఫినెట్గా. సో అదైతే సుందరకాండ లాగానే ఉంటుంది. అండ్ మీకు కాంప్లిమెంట్ ఇందులో ఇంకా బాగా కనిపిస్తున్నారు, ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తున్నారు. ఎంతమంది మిమ్మల్ని ఒకసారి కలిసాను నేను. సో అప్పుడైనా సినిమాల్లోకి అయినా సరే ఇందులో ఇంకా హ్యాండ్సమ్ అయ్యారు, ఇప్పుడు కూడా బాగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ.